హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి ఫెస్టివల్కి మేమైతే 5 రకాల పిండి వంటలు అయితే చేసాము. ఇందులో ఫస్ట్ కారపూస చేసాము. సన్నని కారపూస చేశాను. సో కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఫెస్టివల్కి ఇలా ట్రై చేయండి. దానికి కావాల్సింది ఒకసారి చూద్దామా. 2 కేజీల పిండి తీసుకున్నాము. ఫస్ట్ అయితే దానికి సరిపడా కారం, పిండిలోనే వాము వేసి కలిపి పట్టించామండి, అందుకే వేయలేదు. ఇప్పుడైతే ఆ పిండికి సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి తర్వాత కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ సరిపోకపోతే ముందే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, అది మనం ఇంకా తినలేము. సో కలుపుకున్నాక ఒకసారి కావాలంటే మీరు టేస్ట్ చూసుకొని మీరు తినేంత తెలుస్తుంది కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా అంతే, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే తక్కువగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తం మెత్తగా కలుపుకుందాము. పిండి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండి మొత్తాన్ని కింద నుంచి పై దాకా కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి మొత్తం కలుపుకోవాలండి. మెత్తగా కలుపుకుంటేనే మనకు కారపూస కూడా చక్కగా వస్తుంది. గిద్దెలో పెట్టుకున్నప్పుడు వాము పిండిలో వేసుకుంటే మాత్రం గిద్దెలో తగులుతుంది కాబట్టి బియ్యం పట్టించేటప్పుడే వేసాము. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు గిద్దెలోకి తీసుకుందాము. దాని నిండా చేయి తడుపుకుంటూ ఆ గిద్దె లోపల మొత్తం ఫిల్ చేసుకొని దానిపైన మూత పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి. శనగపిండి 1 కిలో శనగపిండి తీసుకుంటే 2 కేజీస్ వరకు కూడా రైస్ పోసుకోవచ్చండి, ఆయన బాగుంటుంది. లేదంటే 1 కిలో తీసుకుంటే 1 కిలో కూడా పోసుకోవచ్చు. మీరు తినే టేస్ట్ని బట్టి పోసుకోండి. మేమైతే 1 కిలోకి 2 కిలో రైస్ పోసాము. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ వేడి చేసాము. సో 1 సైడ్ కాలిపోయింది, తిప్పేసుకుందాము. ఇలా 2 వైపులా కూడా మరీ ఎర్రగా కాకుండా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు కాలిపోయింది, తీసేసుకుందాము. ఇలా పిండి మొత్తం కూడా ఇలాగే ప్రెస్ చేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. చుట్టూ ప్రెస్ చేస్తూ ఉంటే, తిప్పుతూ ప్రెస్ చేసుకుంటే పెద్దగా వస్తుంది. సో 1 సైడ్ కాలిపోయింది, ఇప్పుడు తిప్పేద్దాము. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా సన్నని జంతికలు చేసుకుంటే పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. చూసారు కదండి, ఇలా కారపూస చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా కూడా వచ్చాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.